అల్లుడు మొత్తం చెప్పేసి వచ్చాను, పని అయిపోతుంది. మావా, పని అయిపోగానే ముక్కెర తీసుకొచ్చేసేయి. అమ్మా, నేను చేస్తుంది నా మనసుకు ఓకే అనిపిస్తుంది. నీ ముక్కెరని నా చెల్లెలికిస్తే నేను కన్న నా రాజకీయ కలలు నిజమవుతాయి. నా తండ్రి దారదత్తం చేసిన నా భూమి మొత్తాన్ని తిరిగి నా సొంతం చేసుకుంటాను. ఓం రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై ఈ శ్రవణాయ కుమహే సమే కామాం కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు. అమ్మా, పూజ పూర్తయింది. హారతి కళ్ళకద్దుకోండి. కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమో నమః. ఆపదామ భర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. కర్పూర పరిమళ శోభిత మంగళ నీరాజనం దీపం దర్శయామి. అమ్మా కావేరి, నువ్వు వెళ్ళి కొబ్బరికాయ కొట్టు. సరే అమ్మా. అక్క, ఈ ఏడు నీకు ఆ అమ్మోరు దయ వల్ల ఖచ్చితంగా పెళ్ళైపోతుంది. మేము నీ పెళ్లికి పప్పన్నం తింటాము. పెళ్ళవనందుకు నాకేం బాధ లేదు గీత, కానీ నా పెళ్లి కోసం మా అమ్మ నాన్న బాధపడ్డం చూడలేకే ఈ మొక్కులు. అయినా ఇన్నేళ్ళవ్వని పెళ్ళి ఈ ఏడవుతుందా నీ పిచ్చిగాని? ఏంటమ్మా ఇది? చూసుకోవాలి కదా. అయ్యో క్షమించండి అయ్యా, చూసుకోలేదు. మొక్కు తీర్చుకుంటుంటే పొరపాటున తగిలింది. అమ్మా క్షమించండి అమ్మా. యూ ఇడియట్, కళ్ళు కనిపించట్లేదా? భవాని, క్షమించండమ్మా, మా అక్క మిమ్మల్ని చూసుకోలేదు. అయ్యో అమ్మా, రక్తం! యూ స్టూపిడ్! నన్ను టచ్ చేస్తావేంటి? దూరంగా వెళ్ళు. అమ్మా, అది కాదమ్మా, రక్తం వస్తుంది. ఏమైనా సరే నీలాంటిది నన్ను ముట్టుకుంటే నాకు కంపరంగా ఉంటుంది. అమ్మగారు, ఇందులో మా అక్క తప్పేం లేదు. తనేదో మొక్కు తీర్చుకుంటుంటే పొరపాటున మీకు తగిలింది.
క్షమించండమ్మా. నేను ఈ ఊరికొచ్చిన దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తున్నా. మీరు నాతో గొడవ పెట్టుకుంటూనే ఉన్నారు. నేనెవరో, నా పొజిషన్ ఏంటో, నేను తలుచుకుంటే ఏం చెయ్యగలను మీకు తెలీదనుకుంటా. నేను గొడవ పెట్టుకోవాలని చూశానే అనుకో, మీ ఫ్యామిలీలో ఎవ్వరూ మిగలరు. అయ్యో అమ్మా, మీతో గొడవ పెట్టుకునేంత స్థాయి, శక్తి, ధైర్యం ఏవి మాకు లేవమ్మా. జరిగిన 2 సంఘటనలు అనుకోకుండా జరిగినవే. మీరు మనసులో ఏం పెట్టుకోకుండమ్మా, మీకు దండం పెడతాను. నా వల్లే, ఇదంతా నా వల్లే. అయ్యో అక్క, ఇందులో నీ తప్పేం లేదు. నువ్వు కావాలని ఏం కొట్టలేదు కదా, పొరపాటున తగిలింది అంతే. లేదు భవాని, నా వల్ల నువ్వు అనవసరంగా దెబ్బలు తిన్నావు. అక్క, నీ కోసం కాకుండా ఇంకెవరి కోసం చేస్తాను చెప్పు? నువ్వు నా ముద్దల అక్కవి. ఇవన్నీ మనసులో ఏం పెట్టుకోకుండా అమ్మవారికి మొక్కు తీర్చుకో, సరేనా? ఈసారి కొట్టేటప్పుడు నువ్వు జాగ్రత్త అక్క, నీకు తగులుతుందేమో. రా బావా, నీకోసం నేను వస్తే నువ్వేమో ఎక్కడెక్కడో తిరుగుతున్నావేంటి బావా? బావా, ఈ ప్లేస్ నాకు బాగా నచ్చింది. ఇదిగో నా ఫొటోస్ తీ, ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తాను. అక్కడ నిల్చో. చిన్నప్పుడు చీమిడి ముక్కేసుకొని ఉండేదానివి, ఇప్పుడేమో హీరోయిన్లా ఉన్నావు. నువ్వేనా లేక సినిమా హీరోయిన్ వచ్చిందా ఏంటి? బావా, నన్ను ఏడిపించుకో. చిల్ చిల్ కిడింగ్. ఓకే, ఒక పోజ్ ఇవ్వు. స్మైల్. ఇక నుంచో. పర్ఫెక్ట్, గుడ్ వన్. ఏది బావా, చూపించు. దిస్ ఇస్ టూ మచ్ బావా. నీకు ఇష్టం లేకపోతే ముందే చెప్పొచ్చు కదా. పిచ్చిదానిలాగా నేనేమో అన్ని పోజులు ఇస్తే నువ్వేమో ఒక్క ఫోటో కూడా తీయలేదు. పో బావా. లేదా ఇష్యూ, నేను ఫొటోస్ తీశాను. బావా, తీస్తే ఫొటోస్ ఎందుకు రావు? లేదా ఇష్యూ, నేను చెప్పేది నిజం, నేను ఫొటోస్ తీశాను. అదే బావా, తీస్తే ఫొటోస్ ఎందుకు రావు అని అడుగుతున్నాను. సరే, ఇప్పుడు మళ్ళీ తీ. ఎందుకు రావో నేను చూస్తాను. ఏది చూపించు. ఇప్పుడు వచ్చాయా? అదేంటి బావా, మళ్ళీ రాలేదు? ఇంతకీ నిజం చెప్పు, నువ్వు ఫొటోస్ తీసావా? మరి ఎందుకు రాలేదు? సరే, మళ్ళీ తీ, అక్కడ నుంచుంటాను. సరే, ఓకే, నెక్స్ట్. వావ్,
నైస్ బావా, ఫొటోస్ చాలా బాగా వచ్చాయి. కానీ బావా, ఇక్కడ ఒక సెల్ఫీ తీసుకుందామా? వావ్, మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉన్నాం బావా. ఈ పిక్ నేను ఇన్స్టాలో పోస్ట్ చేస్తే మా ఫ్రెండ్స్ అందరూ క్రేజీ ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ బావా. ఇదేంటి ఇక్కడ ఎన్ని ఫొటోస్ తీసినా రావడం లేదు? సీసీ కెమెరాస్లో కూడా రికార్డ్ అవ్వలేదు. ఏంటి మిస్టరీ నన్నే ఛాలెంజ్ చేస్తోంది? ఏదో ఉంది. ఈ మిస్టరీ ఎలాగైనా బ్రేక్ చేయాలి. అమ్మా, గుడి మూసే టైం అయింది. మనోళ్ళు పని మొదలు పెట్టారు. బయటికి వెళ్దాం పద. రాయంచతో రాసలీల నడిరే ఈ వేళ ఊరంతటా నిదురగోల మనకి తెలవారిందిలా నా హృదయం అనే గది లోపల తొలి అడుగులే నీవే వెలుతురు తెరా మని పరిచేసి రంగుల్ని నింపేసేలా దోచావే నన్నే నువ్వెలా దాచావే నన్నే నీలో వెన్నెలా దోచావే నన్నే నువ్వెలా రాధ కూడా దొంగలా. జాగ్రత్త భవాని, చూసుకున్నాడు. రాహుల్ బాబు, ఇందాక పూజ జరిగేటప్పుడు నా తల్లో పోవు కింద పడకుండా పట్టుకున్నావు. ఇప్పుడు నేను కింద పడకుండా పట్టుకున్నావు. నువ్వు నా బంగారానివి రాహుల్ బాబు. అయ్యో చూడు రాహుల్ బాబు, ఎంత దిష్టి తగిలిందో నీకు. వేళ్ళు మొత్తం విరిగాయి. ఏంటి వేళ్ళు విరిగితే దిష్టి తగిలినట్టేనా? విరిగాయి. అయితే నీకు కూడా దిష్టి తగిలిందా? అవును బాబు, ఎంతైనా మనిద్దరం దిష్టి తీయించుకోవాలి. ఎందుకు నవ్వుతున్నారు బాబు? ఏం లేదు, నీకు బోలెడంత తెలివుంది కదా, అందుకు నవ్వుతున్నాను. అవును, నాకు బోలెడంత తెలివుంది. మీకు కావాలా? అయ్య బాబోయ్, ఇంత తెలివి నేను హ్యాండిల్ చేయలేను. ముందు నువ్వు వెళ్ళి ఆ పూజ సామాన్లు గుళ్ళో పెట్టురా. సరే బాబు. గుడి మూసే టైం అయింది, వెళ్దాం పద. ఇదేంటి ఇప్పుడు లోపలికి వెళుతుంది? ఈ పొగేంటి?
రేయ్ పదండ్రా. సర్వ పర్వత శ్రేణి తిరగబడి ఒరగగా సంద్రాలు ఉప్పొంగి దివినాక్రమించగా అనిలాగ్ని భూతాలు స్తంభించిపోవగా దశ దిశాకాశాలు గజగజ వణకగా ఈ ముక్కెరనే ముట్టుకుంటారా? ఏంటే వాగుతున్నావు? ఎంత ధైర్యం ఉంటే అమ్మవారి ముక్కెరనే ముట్టుకుంటావురా? చంపేస్తాను. వికృత దైత్యాధమున్ ఖండింపగా దూకె కాళకాళేశ్వరి సింహశ్రీ చండీశ్వరి. నేనున్నంత వరకు అమ్మవారి ముక్కెరతో బయటికి ఎవ్వర్ని వెళ్ళనివ్వను.